దేవుణ్ణి నాకు తెలిసి ఈ దేశంలో నేను ఒక వ్యక్తి స్టేటస్ పెడితే చూసిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక దిక్కు దేవుణ్ణి దేశంలో రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారు. దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని అదేవిధంగా దేవుళ్ళను రాజకీయాల కోసం వాడతారు. క్లియర్ ఇది. వీళ్ళేమో కాంగ్రెస్ వీళ్ళేమో దేవుణ్ణి విమర్శిస్తూ రాజకీయం చేస్తారు, బీజేపీలు ఏమో అంబేద్కర్ను విమర్శిస్తూ రాజకీయం చేస్తారు. వీళ్ళేమో అంబేద్కర్ను ఉపయోగించుకుంటూ రాజకీయం చేస్తారు, వాళ్ళేమో దేవుణ్ణి ఉపయోగించుకుంటూ రాజకీయం చేస్తారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది అందరికి తెలిసినటువంటి అంశమే. నేను కొంచెం గట్టిగా చెప్తున్నా అంతే. ఇక దీని మీద నేను ఎక్కువ మాట్లాడదలుచుకో కూడా మాట్లాడాలి. రైతు భరోసా చిల్లర పంచాయతీనా? ముఖ్యమంత్రి గారు సూటిగా ప్రశ్నించిన హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఎలా ఉందంటే, పెట్టుబడుల కట్టకథను నమ్మించేందుకు శతవిధాలుగా ప్రయత్నించి అటల్ ఫ్లాప్ అయినట్లు ఉందని మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజీలు, మీ ఈనో స్టోరీలు ఎవరు నమ్మడం లేదు, చివరకు ప్రెస్ మీట్లు పెట్టావు అని రేవంత్ రెడ్డిపై హరీష్ రావుని పుల్చేగారు. వాస్తవమే కదా, ఎవరు నమ్ముతున్నారు? పెట్టుబడుల విషయం అంతా దోకా పెట్టుబడుల విషయం. ముఖ్యమంత్రి అండి, మీరు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ముఖ్యమంత్రి కాకముందుకు గుంపు మేస్త్రి అన్నారు, అది నడిచింది, పోయింది, అయింది, కథ అయిపోయి. ఇలా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏమంటాడు? మీరు దావాస్ పోయారు, ఏం జరిగింది ఎట్లా అంటే పెళ్లి చూపులు అయినాయి, ఇక లగ్గం పత్రిక కొట్టాలి, లగ్గం కొట్టేయాలి అంటాడు. అయ్యా సార్, అంటే మీరు పరిభాషలో చెప్పండి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పండి. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అది మర్చిపోకండి. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అది మర్చిపోకండి. ఏందండి అది? ఏం పోలిక అది? మళ్ళీ అట్లనే మాట్లాడుకుందాం. మీరు పెళ్లి చూపులకు పోయిన పెళ్ళిళ్ళన్నీ అయితే అంటే కావు, మరి మీ భాషలోనే మాట్లాడుకున్నా కూడా. పెళ్లి చూపులకు పోయి మీరు లగ్గం కొట్టేసుకొని మీరు ఆ పత్రికలు కొట్టించి పంచుడే అంటారు కదా, మరి మీ భాషలో మాట్లాడుకున్నా. పెళ్లి చూపులకు పోగానే పెళ్ళి అతకదండి. మీరు ఆడ తిన్నది తాగిరు వచ్చిరు కదా, గతికితే అతకదు కదా, మరి అతకదు. మరి వచ్చేనా మరి 1,78,000 కోట్ల 58,000 కోట్ల వచ్చేనా రాష్ట్రానికి? ఎంఓయూలు మళ్ళీ ఇంకోటి ఏంది అని అంటే, ఎంఓయూలు ఇవి క్లియర్గా చట్టపరంగా వ్యాలిడ్ కావు. వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటేనే వ్యాలిడిటీ ఉంటుంది. దానికి ఏముంటుంది? ఓ ఎంఓయూ చేసుకున్నాం అంటే క్లియర్గా ఏంది అని అంటే, ఓ వ్యక్తి చెప్తుంటే మనం నిన్న పరిశీలించినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ చూస్తున్నటువంటి మిత్రులతోటి ఓ ఎంఓయూ చేసుకున్నాం, నా దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతా అని అవతలున్నటువంటి వ్యక్తి, చూస్తున్నటువంటి వ్యక్తి నాతోటి ఎంఓయూ చేసుకున్నాడు. ఎంఓయూ చేసుకుంటే తీరా చూస్తే ఏంటంటే, ఆయనకు ఇంటికాడ బండి కూడా లేదు, సరిగ్గా బైక్ 2 వీలర్ కూడా లేదు. అటువంటి వ్యక్తి నాతోటి చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు నేను తీసుకొని పోయి కేసులు వేసినాం, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళని తీసుకొని పోయి కేసు వేస్తే ఆ కేసు నిలబడదు, అది బట్టిదే. ఇక ఎంఓయూలు కూడా ఇటువంటివి. అండ్ ఇంకోటి, వీళ్ళు పోయి ఇక్కడున్న వాళ్ళే పోయి ఆడిపోయి దావోస్లో పోయి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఈయనే చేసుకోవచ్చు కదా, హైదరాబాద్లోనే చేసుకోవచ్చు కదా, తెలంగాణలో చేసుకోవచ్చు కదా. ఈ దావోస్ అంతా కూడా ఏం అర్థం కాని పరిస్థితి. పెట్టుబడులు వస్తలేవు, పెట్టుబడులు పెడతలేరు, పెడుతుండని ఒక చూపించడమే తప్పించేది ఏం లేదు. రియాలిటీగా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అసలు ఏం లేదు. వీళ్ళు ఎంతమంది పెట్టుబడులు పెట్టడానికి వచ్చారో ఒకసారి డిపిఆర్ చూపించమని చెప్పండి. ఒకసారి ఎంతమంది పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక్కసారి చూపించమనండి ఎవరినన్నా ఒకరిని. అసలు ఏం ప్రాజెక్టు పెడతా ఉన్నారు, ఎక్కడ పెడతా ఉన్నారు, ఏ ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు, వీళ్ళు ఎక్కడ పెట్టుబడి పెడతాడు, గచ్చిబౌలిలో పెడతారా, మణికోటలో పెడతారా, జూబ్లీస్లో పెడతారా, లేకపోతే ఉప్పల్లో పెడతారా, లేకపోతే పడాన్సర్లో పెడతారా చెప్పమనండి. ఏం లేదు, అన్నీ 3 నామాలు మధ్యలో నామం అంతే. ఇక